పిఠాపురం వర్మ గడిచిన ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. అందుకు కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం పొత్తులో భాగంగా తన సీటును త్యాగం చేయడం ఆయన పేరుని రాష్ట్రమంతా వినిపించేలా చేసింది. పొత్తులో భాగంగా సీటు త్యాగం చేసినందుకు గాను వర్మని గౌరవమైన స్థానంలో ఉంచుతామని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత పార్టీ అయిన టీడీపీ ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తన మద్దతుతో గెలిచిన పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ వల్ల కూడా ప్రతి దశలో వర్మకి అవమానాలే ఎదురవ్వడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్మకు 2 గన్మెన్లను కేటాయించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది కేవలం భద్రతా ఏర్పాటా, లేదంటే వర్మకు చంద్రబాబు ఏదైనా కీలక పదవి కట్టబెట్టబోతున్నారా అనే చర్చ పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఆయనకు త్వరలోనే కేబినెట్ హోదా కలిగిన కీలక పదవి రాబోతుందన్న మరో ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులకు భద్రత కల్పించే ముందు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాయి. కానీ వర్మ విషయంలో తాము ఎలాంటి నివేదిక ఇవ్వలేదని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. అంటే ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమని అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక 2 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది, 2 రోజుల క్రితం వర్మ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా కలిశారు. ఈ భేటీలోనే చంద్రబాబు గారు స్వయంగా వర్మకు భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే రెండవ అంశం ఏంటంటే, వర్మ కూడా నేను గన్మెన్లను కోరలేదు, చంద్రబాబు గారే నాకు కేటాయించారు అని తన అనుచరులతో పార్టీ శ్రేణులతో చెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు మరియు వర్మ మధ్య జరిగిన చర్చల్లో వర్మకి ఏదో కీలక హామీ లభించిందని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలతో పిఠాపురం టీడీపీ నాయకులు, వర్మ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడి త్యాగానికి గుర్తింపు దొరికింది అని సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయాల్లో అధికారం అనేది చాలా ముఖ్యమైనది. ఎస్పీఎస్ఎన్ వర్మ లాంటి సీనియర్ నేత తమ సిట్టింగ్ సీటును త్యాగం చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఇదంతా చూస్తుంటే త్వరలోనే వర్మకు ఓ కీలక పదవి ఖాయమని, అది కేబినెట్ హోదాలో ఉంటుందని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. రానున్న రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు వర్మకు చంద్రబాబు ఏ పదవి ఇవ్వకపోవడానికి కారణం పవన్ కళ్యాణే అనే చర్చ కూడా పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో బాగా వినిపించేది. పైకి ఒక నియోజకవర్గంలో 2 పవర్ సెంటర్స్ ఉండడం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ అంటున్నప్పటికీ, వర్మకి పదవిస్తే తన నియోజకవర్గంలో తన ప్రాబల్యం తగ్గిపోతుంది అనే అభద్రతా భావంతోనే పవన్ కళ్యాణ్ తమ నాయకుడి పదవికి అడ్డుపడుతున్నారు అని వర్మ అనుచరులు కొన్ని రోజుల క్రితం వరకు బహిరంగంగానే మాట్లాడుకునేవారు. అయితే ఇప్పుడు వర్మకి కేబినెట్ స్థాయి పదవిస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటారా? వర్మకు పదవి ఇవ్వడం పవన్ ఇష్ట ప్రకారమే జరుగుతుందా అనే అనుమానం. ఒకవేళ పవన్ కు ఇష్టం లేకుండా చంద్రబాబు వర్మకి పదవి కట్టబెడితే పవన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో, ముఖ్యంగా పిఠాపురంలో జోరుగా సాగుతుంది.